అవులా జరంతా అవులా అవులా జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోకరు. ఇదైతే ఒక ఫ్యామిలీ వ్లాగ్. మా మామయ్య వచ్చారు, మా పెద్దత్తమ్మ వచ్చింది, మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు, మా చెల్లి అందరు మా ఇంటికి అయితే వచ్చిళ్ళు. చాలా బాగుంటది వీడియో, ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడు. ఇయ్యాలనైతే పొద్దుగాలనే మా బావనైతే ఇంకా ఫిష్ మార్కెట్ కి వెళ్ళి అయితే లైవ్ ఫిష్ అయితే తీసుకొచ్చిండు. ఫిష్ అయితే ఎంత ఫ్రెష్ గా ఉందంటే అసలుకి 4 కిలోల చేపలు అయితే తీసుకొని వచ్చిండు. అమ్మో 4 కిలోల చేపలు అవన్నీ ఎందుకు అని మాత్రం మీరు అనుకోరు, నాకు తెలుసు. ఎందుకంటే నేను ముందే చెప్పినాను కదా మా ఇంటికి వీళ్ళందరూ వచ్చిళ్ళని. ఆ మాత్రం ఉండాలి కదా. ఇంకా బంగారు తీగలు వాళ్ళనైతే మంచిగా ఇది వెళ్ళింది. దీని ఏమంటారు, ఎగ్ శన అంటారు, సారీ చేప శన అంటారు కదా, అదైతే వెళ్ళింది. ఇలా ఎంత మంది ఈ చేపలు వచ్చి శన తింటారు అన్నది కామెంట్ చేయండి. ఎంత మంది తినరు అన్నది కూడా కామెంట్ చేయండి. ఆ చెల్ల వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అయితే నేను ఎర్లీ మార్నింగే లేచేస్తాను 7 వరకే. ఇప్పటికి వారం అయితే అందులో నేను 7 గంటలకే లేస్తాను. ఎందుకంటే అందరికి టిఫిన్ చేయాలి అంటే కొంచెం ముందు లేస్తేనే మన పనులు అయితే. అసలే మనకు బద్ధకం ఎక్కువ, నిదానంగా చేస్తాం పనులు. మనం చేసే పనులకి ఇంకా లేట్గా లేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇంకా వాళ్ళకి టిఫిన్ టైం కాస్త లంచ్ టైం అయిపోతుంది, లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అయిపోతుంది. అందుకే ఇంకా నైట్ కూడా నిద్ర పట్టట్లేదు, పొద్దుగా లేవాలి అన్నట్టు. చేపలు క్లీన్ చేసే దగ్గర కూర్చొని చూడడం ఎంత మందికి ఇష్టముల్లా, నాకైతే ఎందుకో తెలియదు. చిన్నప్పటికి వెళ్ళి చేపల్ని క్లీన్ చేస్తా అంటే, చేపల్ని కొంటా అంటే చూడడం అయితే మస్తు ఇష్టం. అందుకే మా బావ ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా సరే మా బావతో పాటు నేను కూడా వెళ్తా మార్కెట్. నిజం చెప్పాలంటే నాకు చేపలు తినడం కంటే వాటిని చూడడం, వాటితో ఆడుకోవడం, అవి క్లీన్ చేస్తా అంటే చూడడం అట్లాంటి ఇంకెక్కువ ఇష్టం ఉంటది. ఎందుకో బాగా ఇంట్రెస్ట్ చేపలు అంటే నాకు. ఇవాళనైతే ఉప్మా చేస్తున్నాను, వెజిటేబుల్స్ అన్ని వేసి. ఎందుకోసం ఉప్మా వేస్తున్నాను అంటే ఇదైతేనే ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. ఫుల్ పని ఉంది, కూరలు వండేదే చాలా పెద్ద ప్రాసెస్. ఈ రోజు చాలా మంది ఉన్నారు కదా, వేరే టిఫిన్ చేసుకుంటే కూర్చున్నా అనుకోండి, టిఫిన్ చేసేసరికి 12 అట్లా అయితే అంది. ఇంక ఈ రోజు అయితే ఇంకా మా మామయ్య వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి తొందర ఆకలి అవుతుంది అనమాట. అందుకోసమే ఈజీగా అయిపోయేటట్టు ఉప్మాన్ అయితే ఈరోజు చూస్ చేసుకున్నా. పెసరెట్టు మా ఇంటి పక్కట వాళ్ళు ఇచ్చిళ్ళు, తింటా అన్నది. ఒకటి సగం తిన్నదో లేదో నాకు పెసరెట్టు వద్దు అన్నది. ఇక ఉప్మా కావాలన్నది, ఉప్మా వేయమన్నది. కమ్మగుంటేనే తింటది, కమ్మగుంటేనే తింటది, లేకపోతే తినదు. అన్నీ ఎప్పటికి కమ్మగా రావాలంటే ఎప్పుడు తినిపించిన. ఉప్మా తినదు, మామిడికాయ పచ్చడి తినదు, అయినా కూడా దగ్గరుండి తినిపించిన. అదే మా పిన్న అయితే వదిలేస్తుంది తినకపోతే, కానీ నేను తినిపించిన కదా. ఇప్పుడు తింటాను, వీడియో తింటానని పక్కన పెట్టేసి. ఎందుకు తింటాను చూసిలా, అది దట్ ఈస్ మీ. ఇప్పుడు ఇది తిన్నాక మ్యాంగో జ్యూస్ చేస్తుంది అంట మా చెల్లె కదా. నేనైతే బ్రష్ చేసుకోవాలి ఇంకా. ఏంటి అయ్యో చేప ముక్కలు ఏడ పెట్టినవే. కలక్క హాయ్ చెప్పవా? కలక్క చూడరు ఎట్లా ఇంకా ఏందో పోయినసారి వ్లాగ్లకి ఈ వ్లాగ్లకి. నువ్వు కూడా కలెక్టేనా? అట్నే వెళ్తే ఇష్టం అట. అందరు కలెక్టే, చిన్నప్పుడు కలెక్టే, పెద్దోళ్ళు అట్లా వెళ్తేనే ఇష్టం అట. ఏంటిది ఏంటి అదే మనవరాళ్ళకు గాజులు, మనవాళ్ళకు లడ్డూలని పెడతాదట. మహాకు పెడతాదట, మామూలు పెడతాదట. మా తేజు నాయన ఏమున్నది, అమ్మమ్మ ఏంది నాయన అలా అమ్మమ్మ దూరంగా ఉండదు. అయితే
శనవేపుడు మీరు ఎట్లా చేస్తారు? ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేస్తారా లేకపోతే డైరెక్ట్ ఫ్రై చేస్తారా? ఉల్లా నేనైతే ఇట్లా ఉడకబెట్టే ఫ్రై చేస్తానా అంటే మా మమ్మీని మా పిన్నిని అడిగితే ఇట్లనే చెప్పారు అనమాట నాకు లాస్ట్ ఇయర్. సో ఇంకా నేను ఇట్లనే చేస్తా, ఇట్లా టేస్ట్ బాగుంటుంది. మనం ఉడకబెట్టినాం అనుకోండి అందులో ఏమైనా ఉన్న చచ్చిపోతే నీసు వాసన కూడా పోతుంది. పసుపు ఉప్పేసి అయితే నేను ఉడకబెట్టిన. ఇంకా బోల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్ని ట్రిప్పుల బోల్ అవుతున్నాయో అసలుకి. ఇంకా ఇద్దరం ఉంటేనే అట్లీస్ట్ మార్నింగ్ ఈవినింగ్ 2 times అయినా సింక్ నిండిద్ది. అట్లా ఇంతమంది ఉన్నామంటే ఇంకా టిఫిన్స్కి ఇంకా ఇవే జ్యూస్లకు కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా డిన్నర్ చేసినప్పుడు అని స్నాక్స్ అని నాన్ స్టాప్గా అది నిండుతూనే ఉన్నాయి. ఇంకా మా చెల్లె ఉండడం నాకు కొంచెం లక్కీ అయింది అనుకోవాలి. ఎందుకంటే మా చెల్లి నాకు చాలా హెల్ప్ చేసిద్ది. మా ఇంట్లో నేను ఎవరిని హెల్ప్ చేయనియ్యా, లైక్ మా పిన్ని కానీ మా మమ్మీ కానీ ఎవరు వచ్చినా కూడా నేను అసలు చెయ్యనియను వాళ్ళని ఎక్కువ. ఓన్లీ నేను ఎవరికైనా పని చెప్తా అంటే అదొక మా చెల్లెకి మాత్రమే. చాలా క్వాంటిటీ చేపల పులుసు పెట్టినా కదా మస్తు భయం వేసింది, ఎట్లా వస్తుందో ఏమో టేస్ట్. మళ్ళీ మా మామయ్య ఆడబిడ్డ అందరు ఉన్నారు కదా, వాళ్ళకి నచ్చిద్దో లేదో అనుకున్నా, కానీ వాళ్ళకి నేను చేసిన చేపల పులుసు చాలా బాగా నచ్చింది. దెబ్బకి కూర అంతా ఖాళీ అయింది, అందరికీ నచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక అందరూ పడుకున్నారు. ఇంకా లేచినాకనైతే జ్యూస్ చేస్తే అది మనిషికి ఒక గ్లాస్ అయితే తాగిళ్ళు. ఎంత జ్యూస్ తాగినా కానీ ఇంకా టీ తాగే వాళ్ళకి కంపల్సరీ టైం టు టైం టీ ఉండాలి కదా. ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంకా మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే టీ పెడుతున్నా. ఇంకా మా భగత్ బాబు కూడా వాళ్ళతో పాటు తాగేస్తున్నాడు. ఇంకా వాళ్ళు ఎట్లా పెడుతున్నా కదా అని ఇంకా ఆయనకు కూడా పెడితే ఆయన కూడా తాగుతున్నాడు. మస్తు అర్థమవుతుంది కదరా మహా నీకు? మహా ఇట్రాములు బ్లూ కలర్ టేక్ యువర్స్ బ్లూ కలర్. అమ్మమ్మ మనమరాళ్ళ గాజులు పెట్టుకుంటాలని మా పెద్దత్తమ్మనైతే ఇంకా మా సిందక్క వాళ్ళ పాపకైతే గాజులు పెడుతుంది. దానికోసం మేము బయటికి వెళ్దామనేసి ఇంకా వాళ్ళకి తెలియకుండా రెడీ అయినామా. వాళ్ళని టీవీ పెట్టి డైవర్ట్ చేద్దాం అనుకుంటే మేము రెడీ అయింది చూసిర్రు, మాకంటే ముందే షూలు వేసుకున్నారు. నిజంగా వీళ్ళు పిల్లలు కాదురా బాబు పిడుగులు. యాక్చువల్లీ అత్తమ్మ వచ్చేసి మన మహాగాడికి కూడా పెడతా అంది. ఇంకా మళ్ళీ ఇంకా అది ఓన్లీ అమ్మమ్మ మనమరాళ్ళ గాజులే అంటారు కదా, మళ్ళీ ఎందుకు పెట్టడం అన్నట్టుగా ఇంకా ఓన్లీ సిందక్క వాళ్ళ పాపకైతే ఇప్పుడు పెడుతుంది. దానికోసం అయితే ఇంకా టవల్ స్వీట్స్ గాజులు అయితే కొనుక్కరమ్మని మమ్మల్ని అయితే బయటికి పంపించింది. ఇంక అందుకే మేము బయటికి వచ్చినాము. దట్టు సిందక్క కొంచెం తీసుకుంటుంది అంటే కాస్మెటిక్స్. ఇంకా అక్క షాపింగ్ అయితే ఎత్తాంది. అక్క షాపింగ్ చేస్తా అంటే వీళ్ళు చూడాలి అలా సందే లేదురా బాబు అంటే ఇంకా రచ్చ ఎత్తాంది నా బిడ్డ అయితే. ఈ ఎంపోరియం ఎట్లాగో మా ఇంటి దగ్గరలోనే ఉంటది. ఇంకా నా బిడ్డని తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసి అక్కని షాప్ లో ఉండమని చెప్పిన అనమాట. ఇక్కడ వెయిట్ చేయక్క నేను మళ్ళీ వస్తాం మహాన్ దింపేసి అని పైకి వచ్చి మళ్ళీ మహాన్ ఇంటి దగ్గర దించేసి మళ్ళీ నేనైతే కంగనాలకైతే వచ్చిన. ఇంకెట్లాగో బయటికి వచ్చినాం కదా పిల్లలతోటి, ఇంకా నా బిడ్డ ఎట్లాగో లేదు కాబట్టి వీళ్ళతో మనము నార్మల్గా ఉండొచ్చు, వీళ్ళు ఏం అల్లరి చేయరు. ఇంకా అందుకోసమే ఇక్కడనైతే పిల్లలు పానీపూరి అయితే తింటున్నారు. ఇంకా వాళ్ళు తిన్నాకనైతే మేము కూడా మంచిగా ప్లేట్ అయితే తినేసి. పిల్లలు అందరూ అంతే అన్నం తినమంటే వాళ్ళకు ఎక్కలేని వామిటింగ్ వస్తా ఉంటుంది, ఎక్కలేని విరక్తి వస్తా ఉంటుంది. మమ్మల్ని 3 సార్లు నీళ్ళు తాగిస్తారు అన్నం తినమంటే. అదే ఇట్లాంటివి తినమంటే మాత్రం వావ్ అనుకుంటుంది. పాపం వీళ్ళకి ఇంకా తినాలని ఉండే, కానీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ రైస్ తినరు అన్నట్టుగా మేమైతే ఇంకా అక్కడికే స్టాప్ చేసినాం. మా సిందక్క వాళ్ళ పాపకి మా అమ్ములకి భలే ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఎంత ముద్దుగా రెడీ అవుతుందో. తన ఫస్ట్ బర్త్డే అప్పుడు నేనే రెడీ చేసిన. అంత చిన్న ఏజ్లో కూడా మనం ఏది పెడితే అది పెట్టుకొని, మనం ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేసుకొని సైలెంట్గా ఉన్నదంటే నాకు తెలిసి ఈ పాపనే. అస్సలు ఏడవలే, అసలు అల్లరి కూడా చేయలే ఫస్ట్ బర్త్డేకి. పిల్లలంటే ఫస్ట్ బర్త్డే రోజు కంపల్సరీ అంటే ఆగం చేస్తారు, ఏడుతూ ఉంటారు, అస్సలు కోఆపరేట్ చేయరు కదా. కానీ ఈ పాప అయితే అస్సలు ఏడవలేదు, ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఉంటుండేనో. అసలు టీవీలో ఏ పాట వస్తే ఆ పాట వాడుకుంటూ మరీ డాన్స్ ఎత్తాంది. అది లిరిక్స్ ఉంటాయి కదా, అవి నాకు రావు, మామూలుగా వచ్చినట్టు అంత క్లియర్ అండ్ నీట్గా పాడుతుంది ప్రతి ఒక్క సాంగ్. ఒక పక్క సాంగ్ పాడుతూ వాళ్ళ సాంగ్కి తగ్గ స్టెప్స్ ఏం ఎత్తాలని అవి అబ్జర్వ్ చేసి వాళ్ళు వేసిన స్టెప్స్ వేయడానికే ట్రై చేస్తుంది. ఇంకా తన డ్యాన్స్ క్లాస్కి పంపిస్తే బెటర్ అని నాకు అనిపించింది. ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందేమో తన డ్యాన్స్ అనిపించింది. తనకు బాగా టాలెంట్ ఉన్నట్టు నాకు అనిపించింది. ఇంకా అమ్మమ్మ మనమరాళ్ళ గాజులు అవన్నీ పెట్టడం కంప్లీట్ అయినాకనైతే ఇంకా ఫిష్ కర్రీతో అయితే డిన్నర్ కూడా అందరు చేసేసిర్రు. ఇవాళనే బ్రేక్ఫాస్ట్ టైం లేదన్నట్టుగా ఉప్మా చేసిన కదా, అయినా మా వాళ్ళు ఉప్మా మంచిగానే తినేసిర్రు అనుకోండి.
ఇంకా దోశ అయితే అందరికి ఇష్టం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మా తేజుకు దోశ అంటే ఇష్టం. అంటే ఇంకా కేవలం ఆయన కోసమే నేనైతే దోశ చేయడానికి అన్నీ నానబెట్టినా అనమాట. ఇప్పుడు మా చెల్లి అయితే రేపటి కోసం ఇప్పుడే మిక్సీ పట్టి పెడుతుంది. అందరు డిన్నర్ చేసిర్రు, నేనైతే ఇంకా డిన్నర్ చేయలేదు. అందరు చేసినాక చేద్దాం అన్నట్టుగా ఆగిన. ఇంక ఇప్పుడైతే నేను కూడా డిన్నర్ అయితే చేయాలి. ఇంకా మంచి మంచి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.